నమస్తే. జిఆర్ఆర్ ప్రాపర్టీస్ ఎన్నో వెంచర్లతో ఇప్పటికే కస్టమర్లకు చేరువైంది. లేటెస్ట్ వెంచర్లతో జిఆర్ఆర్ ప్రాపర్టీస్ చైర్మన్ అండ్ ఎండి గోపు రాజిరెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడొచ్చు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఈ జిఆర్ఆర్ ప్రాపర్టీస్ సంబంధించి ఒక ఏవి ఉంది, ఇప్పుడు చూసి కంటిన్యూ చేద్దాం. ఓకే. జిఆర్ఆర్ ప్రాపర్టీస్ పేదోడి సొంతింటి కలలకు నా పేరు జెన్నీ. రామ్జీ గారి నేను చాలా అభిమాని. ఎందుకంటే ఆయన ద్వారా నేను చాలా ఆర్థికంగా లాభం పొందా. ఇదివరకు ఆయన చూసిన వెంచర్స్లో నేను కొన్ని ప్లాట్లు కొని చాలా లాభం పొందాను. మీరు కూడా ఈ రామ్జీ ప్రైవేట్ లిమిటెడ్ దాంట్లో ప్లాట్లు కొనడం వల్ల మీకు వచ్చిన అడ్వాంటేజ్ ఏమిటంటే, ఇంత దూరం ఉంది ఏంటి బాబు అనుకున్నా ముందర వస్తూ, కానీ ఇంత దూరం ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే, ఇక్కడ మనకి పొల్యూషన్ లేదు, ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ చెరువులు లేవు, ప్లస్ భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయి. అందుకని ఇక్కడ ఏ వెంచర్ చేసినా సక్సెస్ఫుల్ వెంచర్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా దీంట్లో భాగస్వాములై లాభాన్ని పొందండి, ఆనందాన్ని పొందండి. మీ నెక్స్ట్ తరాల వాళ్ళకి చక్కటి ఒక ఆదర్శప్రాయమైన ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మీరు తప్పకుండా మీరు మా వెంచర్లో భాగం అవుతారని చెప్పి ఆశిస్తాం. గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్స్ కొనాలనే కోరికుందా? మీ పెట్టుబడి అతి త్వరలో 2-3 వంతులు కావాలనుందా? ఇదంతా మీ బడ్జెట్లోనే జరగాలనుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, జిఆర్ఆర్ ప్రాపర్టీస్ వారి రామ్కీ గేటెడ్ వెంచర్ కమ్యూనిటీకి బయలుదేరండి. మీ కలలు సాకారం చేసుకోండి. అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ను మీ సొంతం చేసుకోండి. మీ కలల సౌధాన్ని బృందావనంగా మార్చుకోండి. ఇప్పటికే జనాభా కంపెనీలతో కిక్కిరిసిన హైదరాబాద్కు ప్రత్యామ్నాయంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం హైవేపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న 4th ఫ్యూచర్ సిటీ, దేశంలోనే మొదటి కార్బన్ ఫ్రీ సిటీ ఇక్కడే మన జిఆర్ఆర్ ప్రాపర్టీస్ వారి రామ్కీ వెంచర్కు అతి సమీపంలో రానుంది. రామ్కీ బృందావన్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. ఈ పేరులోనే గేటెడ్ కమ్యూనిటీ అనే స్టేటస్ ఉంది, బృందావన్ అనే సిరిచియల్ ఉంది, రామ్కీ అనే వైబ్ ఉంది. వీటికి తగ్గట్టుగానే 100 ఎకరాల్లో జిటిసిపి టిఎస్ రేరా అప్రూవ్డ్ ఐసిబిసి కట్టల్ సైట్లో 147 చదరపు గజాల నుంచి 400 చదరపు గజాల వరకు గల ఫ్లాట్స్ కలవు. వీటికి తగ్గట్టుగానే 100 ఎకరాల్లో జిటిసిపి టిఎస్ రేరా అప్రూవ్డ్ ఐసిబిసి కట్టల్ సైట్లో 147 చదరపు గజాల నుంచి 400 చదరపు గజాల వరకు గల ఫ్లాట్స్ కలవు. వీటికి తగ్గట్టుగానే 100 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో
ఈ వెంచర్ రెడీ అవుతుంది. ఈ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో అనేక వసతులు, ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూసేద్దాం. జిఆర్ఆర్ ప్రాపర్టీస్ వారి రామ్కీ బృందావన్ గేటెడ్ కమ్యూనిటీలో 60 ఫీట్స్ విశాలమైన రోడ్లున్నాయి. 100% వాస్తు కూడా ఉంది. ది బెస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఉంది. బ్లాక్ ట్యాప్ లింక్ రోడ్లు కూడా ఉన్నాయి. సువాసనలు వెదజల్లే ఫ్లవర్ పార్క్, స్వచ్ఛమైన పాలన అందించే విధంగా పవిత్ర స్థలంలో 1 ఎకరాలో గోశాల, సీనియర్ సిటిజన్స్ కొరకు ప్రత్యేక పార్క్, చిన్నపిల్లలకు ప్లే ఏరియా, వీకెండ్ విలాల కోసం, స్పోర్ట్స్ కోసం ప్రత్యేక స్థలాల కేటాయింపు, వీటన్నిటిని సురక్షితంగా ఉంచేందుకు ప్రత్యేక నిఘా నీడలో 24 అవర్స్ సీసీ కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షణ కూడా ఉంది. వీటన్నిటికీ మించి 10 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ ఉచితం. అనేక వసతులతో, వివిధ ప్రత్యేకతలతో జిఆర్ఆర్ ప్రాపర్టీస్ వారి రామ్కీ బృందావన్ రూపొందుతుంది. అయితే ఇన్ని వసతులు ఉండి మీ బడ్జెట్లో గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ వస్తుంది అంటే ఇది సిటీకి ఎంత దూరంలో ఉందో అనే డౌట్ కదా మీకు ఫస్ట్ వచ్చేది. ఆ డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ముచ్చర్ల ప్రాంతంలో నిర్మించబోతున్న 4th ఫ్యూచర్ సిటీకి అతి దగ్గరలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు 25 నిమిషాల దూరంలో, శ్రీశైలం హైవేకి 4 నిమిషాల దూరంలో కడతాల్లో ఉంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఫ్లాట్ని బుక్ చేసుకోండి. త్వరగా ఫ్లాట్ బుక్ చేసుకున్న వారికి ఈస్ట్ ఫేస్ కార్నర్ ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. వెంటనే సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన మా నంబర్స్ 9515015666. జిఆర్ఆర్ ప్రాపర్టీస్, పేదోడి సొంతింటి కలలకు సాకారం. ఓకే రాజిరెడ్డి గారు, మనం చూసాం అసలు ఆ క్యాప్షన్ కూడా పేదోడి సొంతింటి కల సాకారం చేసేందుకంటూ కూడా ఒక క్యాప్షన్ ఇచ్చారు. నిజంగా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆశ కలుగుద్ది. ప్రతి ఒక్కరికి జీవితంలో ఏంటంటే ఒక సొంతిల్లు కావాలి, మనం ఉన్న ప్లేసెస్లో ఒక ప్రాపర్టీ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి ఆశపడుతూ ఉంటారు. సో అలాంటి వారికి ప్రజెంట్ ఇప్పుడు మీరు తీసుకొచ్చే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ చెప్పండి మాకు ఒకసారి. ఇప్పుడు మన శ్రీశైల కడతాల్లో మెయిన్ రోడ్ నుంచి మనకు టువర్డ్స్ షాద్నగర్ కనెక్టింగ్ రోడ్లో మనం 100 acres డీటీసీ లేఅవుట్ ఉంటుందమ్మా. దాంట్లో వచ్చి మనకు డెవలప్మెంట్ గురించి చాలా ఇస్తున్నాం. అంత పెద్ద మెగా లేఅవుట్ ఆ ఏరియా లేదు. 100 acres ఒకటేసారి రిలీజ్ చేసినాం మేము. మనకు సామాన్యుడికి అందుబాటులో ఉండాలని కూడా 147 నుండి స్టార్ట్ చేసినాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా తీసుకునేటట్టు 147 మినిమం సైజులు ఉంటాయి. అక్కడ నుండి 200, 250, 300, 400 వరకు ఉంటాయి. అంటే మ్యాక్సిమం ఎవరైనా సరే తీసుకోవాలి, కొంచెం తక్కువలో తీసుకోవాలనుకున్న వారి దగ్గర నుంచి మినిమం 400 వరకు, 147 నుంచి 400 గజాల వరకు కూడా అవైలబుల్ గా చేశారు. అంటే తక్కువ తీసుకోవాలనుకుంటే తక్కువ తీసుకోవచ్చు, ఎక్కువ కావాలన్న వరకు కూడా అవైలబుల్ గా చేశారు అనమాట. సో ఇలా ఒకసారి సైట్ విజిట్ చేయడానికి వస్తే అక్కడ కాంటాక్ట్ అయితే సరిపోతుంది. మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్ రెడీగా ఉంటారు. మన వెహికల్ ప్రొవైడ్ చేసి వాళ్ళని తీసుకొని సైట్ చూపిస్తారు. మొత్తం సైట్ అంతా విజిట్ చేపించి అసలు డీటెయిల్స్ అని చెప్తూ ఉంటారు. అంటే లాంగ్ అనుకున్న వరకు కూడా కొంచెం ఇప్పుడు ప్రెసెంట్ నిజంగా చెప్పాలంటే అది డెవలప్ అయ్యే ఏరియానే. నెక్స్ట్ ఫ్యూచర్కి ఏదైనా కావాలనుకుంటే కనుక నిజంగా అది ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే శ్రీశైలం హైవే రోడ్కి దగ్గరలో ఉంది కాబట్టి అటు మనకి ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగానే. ఎయిర్పోర్ట్ 25 కిలోమీటర్స్. ఓకే, 25 కిలోమీటర్స్కి ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంది. సో ఇంకా పర్టికులర్గా ఏమైనా ఫెసిలిటీస్ ఏమైనా కల్పిస్తున్నారు అక్కడ ఆ ప్రాపర్టీలో? మనకు వచ్చేసి సీనియర్ సిటిజన్ ఓల్డేజ్ హోమ్స్ ఇట్లా కడుతున్నాం, ప్లస్ గ్రీన్ చిల్డ్రన్స్ పార్క్ కడుతున్నాం. గ్రీన్ ఒక పార్కులు 4 కడుతున్నాం దాంట్లో మనం. ఓకే, మనం మేగా ఇన్విటేషన్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అన్నీ వస్తున్నాయి అలా. అలా మళ్ళీ వీకెండ్ హోమ్స్ లాగా కొన్ని ప్లాన్ చేస్తున్నాం. అంటే అక్కడ కడతాల ఏరియాలో మనకు మైసిగన్ టెంపుల్ అని టెంపుల్ ఫేమస్ ఉంది. మనకు ఎవ్రీ వీక్ సండే అయితే అసలు రోడ్లు ఖాళీగా ఉండవు. అంత మంచి టెంపుల్ అన్నారు. ఆ టెంపుల్కి వచ్చిన మన ప్లాట్ తీసుకున్న వాళ్ళ కోసం మనం అక్కడ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ దర్శనం చేసుకొని వచ్చి మన సైట్లో వాళ్ళ ప్లాట్లో చూసుకొని జస్ట్ ఒక డే ఈవినింగ్ వరకు స్టే చేసిపోవచ్చు. అట్లా ప్లాన్ చేస్తున్నాం సైట్లో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అలాగే ప్లాన్ చేస్తున్నారు ప్రెసెంట్. ఎవరైనా సరే అక్కడ టెంపుల్కి వచ్చిన వాళ్ళు చూసుకుంటూ ఒక సైట్ విజిట్ చేసి వాళ్ళకి నచ్చితే కనుక తీసుకుంటే, అంటే వాళ్ళు కొంచెం చూడాలి కాబట్టి వాళ్ళు కూడా ఫెసిలిటీ ఇస్తున్నారు. చూసే వాళ్ళు కూడా మంచి ఫెసిలిటీ అందిస్తున్నట్టున్నారు మీరు మొత్తానికి. నిజంగా, ఎందుకంటే ఎవరైనా సరే ఒక సైట్ చూడడానికి వెళ్తే అక్కడ ఏమీ ఉండదు, ఏ ఫెసిలిటీ ఉండదు, కొంచెం అక్కడ తీసుకోవాలనిపించినా చెప్పేవాళ్ళు కూడా అనిపించరు. సో ఇలా ఫెసిలిటీ కల్పించడం వల్ల జనానికి కూడా ఏంటంటే తీసుకోవాలని ఆసక్తి కూడా ఉంటుంది. బట్ ఏంటంటే చూసే అంత ఫెసిలిటీ కూడా ఉంటుంది, టైం ఉంటుంది వాళ్ళకి. ఈవినింగ్ వరకు ఉంటారంటే ఎక్కడ ఏముంది, అసలు ఎంత తీసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు, ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే 1 ఎకరంలో కూడా గోశాల కూడా నిర్మిస్తున్నారని చెప్పేసి అక్కడే దాంట్లోనే 1 ఎకర్ ఇస్తున్నాం గోశాల. అక్కడే ఉంటుంది, ఇంకా పర్మనెంట్గా అలానే ఉంటుంది. ఈ 100 ఎకరాలు మీరు ఓపెన్ ప్లాట్స్ మాత్రం పెట్టారు. ఓపెన్ ప్లాట్స్ లోనే ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ వస్తున్నాయి. ఒకటేమో అంటే గేటెడ్ కమ్యూనిటీ అంటే మీరు ఏమన్నా అక్కడ డెవలపర్స్ చేస్తున్నారా, డెవలప్మెంట్ చేస్తున్నారా, లేకపోతే ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ ఏనా అందులో? అంటే ఓపెన్ ప్లాట్స్ ఇప్పుడు అమ్ముతున్నారు. ఇల్లు కట్టాలని కట్టిస్తాం. మన రామ్కి బిల్డర్ కదా, ఎవరికి ఇల్లు కావాలో కట్టిస్తాం. మనం ప్రస్తుతానికి అయితే ఓపెన్ ప్లాట్ చేసినాం. లేదు మాకు ఇల్లు కట్టి అంటే ఊరిని అనుకుంటుంది సైట్ కూడా. మేము ఏదో అడవిలో ఉండదు, 100 feet రోడ్కే ఉంటుంది. మన హైవే రోడ్ 100 feet రోడ్కే మన సైట్ ఉంటుంది. ఎవరైనా ఇల్లు కట్టాలని మనం కట్టిస్తాం వాళ్ళకి. ఓకే,
ఎవరికైనా సరే సైట్ విజిట్ చేసి ఇన్ కేసు వాళ్ళకి ప్రాపర్టీ బిల్డింగ్ కావాలి, వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేయించాలంటే కనుక మీ ఆధ్వర్యంలో కూడా అవి చేయిస్తూ ఉంటారు. ఒక ఓపెన్ ప్లాట్సే కాకుండా లేదు ఓపెన్ ప్లాట్స్ తీసుకుంటామంటే తీసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేసిందంటే కర్తాల్లో ఇప్పుడు ఫ్యూచర్లో ఫోర్త్ ఫ్యూచర్ సిటీ వస్తుంది కదా, 30,000 ఎకరాలు కడుతున్నారు. నిన్న కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు శ్రీధర్బాబు కూడా 12,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఐటీ కంపెనీలు చాలా వస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ బంజారా హిల్స్, జూబ్లీస్, మాదాపూర్ ఎట్లుందో నెక్స్ట్ ఒక 2-3 years పోతే అక్కడ ఆ రేంజ్లో అయిపోతుంది. 30,000 ఎకరాలు మామూలు విషయం కాదు కదా. సిటీ ఎంత పెరిగిపోతుంది. మన హైదరాబాద్ పొల్యూషన్లో ఉంది. అటు జస్ట్ మనకు 1 hour జర్నీ ఎల్బీ నుంచి ఒక 40 minutes కడతాలనేది. ఒక 3-4 years పోతే అక్కడ 1 lakh పెట్టిన గదం దొరకదు ల్యాండ్. అంత డెవలప్మెంట్ ఇస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్. 30,000 ఎకరాలు మామూలు విషయం కాదు కదా. అంత డెవలప్మెంట్ అన్ని కంపెనీలు ఇప్పుడు అటే వస్తున్నాయి. అందుకే ఈ రోజు కర్తాల్ శ్రీశైలం హైవేలే చాలా రియల్ ఎస్టేట్ అనేది ఆ ఏరియాలో నడుస్తుంది ఇప్పుడు ఎక్కువ. ఇప్పుడు కొనుక్కోకుంటే జస్ట్ పోతే ₹1,00,000 కదా పెట్టి సామాన్యుడు కొనలేడు. అందుకే ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు తొందరలో మన సైట్ విజిట్ చేయాలంటే మన ఎగ్జిక్యూటివ్లు మన స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే రేపు వాళ్ళే వచ్చి కార్ విజిట్ తీసుకొస్తారు, విజిట్ తీసేసి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఎవరికైనా సరే ఈ సైట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్స్కి కాల్ చేసినా సరే డీటెయిల్స్ చెప్తూ ఉంటారు. లేదా మీరు నేరుగా వెళ్ళి చూస్తామన్నా సరే అక్కడ ఆల్రెడీ సైట్ చూపించడానికి కూడా పర్సన్స్ ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా ఫ్యూచర్లో కూడా ఎవరైనా సరే అలా సైట్ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండానే అక్కడ ఒక ఫామ్ అంటే ఒక హౌస్ లాగా ఏర్పాటు చేద్దాం, క్లబ్ హౌస్ లాగా ఏర్పాటు చేద్దామనే ప్లాన్లో కూడా ఉన్నారు. కాబట్టి మీరు ఎవరైనా సరే ప్రాపర్టీ చూడాలనుకున్న వారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. వారే మొత్తం సైట్ అంతా తిప్పి చూపిస్తారు. మీకు ఎక్కడ ఎలాంటి ప్రాపర్టీ కావాలన్నా సరే 100 acres లో కడుతున్నారు కాబట్టి చాలా పెద్ద ప్రాపర్టీ అనుకోవాలి దీన్ని అయితే కనుక. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తూ ఉంటారు. మీకు ఇప్పటికైనా ఇన్ కేసు మీరు అందులో కన్స్ట్రక్షన్ కావాలి అనుకుంటే కనుక వీరి ఆధ్వర్యంలోనే అక్కడ కన్స్ట్రక్షన్ కూడా చేసి బిల్డింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో దేనికి ఇబ్బంది లేకుండా అంటే చాలా 1 ఎకరాలో గోశాల ఉందంటే చాలా అద్భుతమని అనుకోవాలి. అదేవిధంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సీనియర్ సిటిజన్స్కి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లలకి అంటే పార్కు ఇలాంటివి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ఆల్మోస్ట్ 100 ఎకరాలు అంటే చాలా తక్కువనే ఏమనుకోకూడదు, చాలా పెద్దది. ఆల్మోస్ట్ ఒక ఊరి కంటే ఎక్కువ అనుకోవాలి. సో అంత ప్రాపర్టీస్లో పెడుతున్నారు. ఈ రోజుల్లో పెట్టుబడి పెడతానికి ఇది అనువైన ప్లేస్ అనుకోవచ్చు అంటారా? అవును. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే లో కాస్ట్లో 2-3 years పోయినాక ఇక్కడ మొత్తం ముచ్చల ఫార్మసిటీ 4th సిటీ అయిపోయినాక ల్యాండ్ ఉండదు అక్కడ. 1 lakh పెట్టినా దొరకదు అక్కడ. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి వదిలేసి 2-3 years తర్వాత అమ్ముకుంటే 1,50,000 నుండి 1 lakh పక్కా వస్తుంది. ఇప్పుడు మాదాపూర్ కానీ హైటెక్ సిటీ కానీ అయ్యప్ప సొసైటీలో ఒకప్పుడు 3,000-4,000 అమ్మింది. ఈరోజు ₹1,00,000 కదా దొరకలేదు. రేపు ఫ్యూచర్లో కూడా ఈ ఫార్మసిటీ 4th సిటీ మొత్తం అయిపోతే 1 lakh పెట్టినా దొరకదు అక్కడ. ఇప్పుడు ఏమున్నా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ఇప్పుడే చేసుకోవాలి. ఎంత తొందరగా చేసుకుంటే అంత లో కాస్ట్లో వస్తుంది. హై బడ్జెట్ పెరిగిపోయినాక లక్షల్లో కొనలేరు కదా ఎవరైనా. సో ఇప్పుడు చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు చేస్తే కనుక ఫ్యూచర్లో మీకు పెట్టిన పెట్టుబడి కంటే కూడా చాలా ఎక్కువ సంపాదించే ఫెసిలిటీ ఉంటుందని కూడా చెప్తున్నారు. సో ఎవరికైనా సరే ఈ సైట్కి సంబంధించి డీటెయిల్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సైట్ వివరాలు చెప్తారు. లేదా మీరు నేరుగా వెళ్ళి ఒకసారి సైట్ విజిట్ చేస్తాము అనుకుంటే కనుక విజిట్ కూడా చేపిస్తారు. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుందండి. ఏ డీటెయిల్స్ కావాలని సరే చెప్తూ ఉంటారు. సో జిఆర్ ప్రాపర్టీస్ అనేది చాలా అయితే కాదు, చాలా పెద్దది. దీనికి సంబంధించి మన గతంలో కూడా చాలా డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. ఇప్పుడైతే దీనికి ఎస్పెషల్లీ ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే ఓపెన్ ప్లాట్స్కి సంబంధించి ఎవరైనా సరే ఓపెన్ ప్లాట్స్ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే డీటెయిల్స్ చెప్తారు. మీకు ఎంత కావాలంటే అంత. అంటే ప్రతి ఒక్కరూ ఎక్కువ ఉంటుందా అని ఇబ్బంది పడకుండా 147 గజాల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఎవరైనా సరే తక్కువ బడ్జెట్ అంటే మేము తక్కువలో పెడతాం అనుకున్న వారికి కూడా ఇబ్బంది లేకుండా 147 నుంచి 400 గజాల వరకు కూడా అక్కడ సైట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా సరే కావాలనుకున్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే డీటెయిల్స్ చెప్తారు. కాబట్టి మీరు నేరుగా కూడా కలిసి వెళ్ళి ఒకసారి సైట్ విజిట్ చేసిన తర్వాత మీరు ప్రాపర్టీ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అండ్ చాలా ఫెసిలిటీస్ కూడా కల్పించడం జరిగింది ఆ ప్రాపర్టీస్కి సంబంధించి. ఒకటేమో 1 ఎకరాలో గోశాల నిర్మించడం జరుగుతుంది. సీనియర్ సిటిజన్స్కి సంబంధించి అక్కడ ఏర్పాట్లు చేశారు. చిల్డ్రన్స్కి ఎస్పెషల్లీ పార్కు ఇలాంటివి కూడా ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ టైప్లో దాన్ని మారుస్తున్నారు. కాబట్టి సో ఎవరికి కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇప్పుడు లైవ్లో కనుక రాజిరెడ్డి గారితో మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే లైవ్లో అడగవచ్చును. లేదంటే వ్యక్తిగతంగా కాల్ చేయాలనుకుంటే కనుక ఆ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కూడా కాల్ చేస్తే కనుక పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది మీకు. ఓకేనండి. ఒక నిమిషం అండి. ఆ వెంచర్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి
డీటెయిల్స్ చెప్పండి ఒకసారి. ఇప్పుడు మన కాడ ఇచ్చేది మామూలుగా వెంచర్లు ఇచ్చే 33 feet రోడ్స్ ఇస్తారు. అవును. మనం ఎస్పెషల్లీ 60 feet రోడ్ ఇస్తున్నాం. మెయిన్ మిడిల్ రోడ్ 60 feet ఇస్తాం. మన స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇప్పుడు 60 feet 40 feet రోడ్ ఇస్తున్నాం. ఏ వెంచర్లో కూడా అంత పెద్ద రోడ్ ఎవరు ఇయ్యరు. మనం ఎందుకంటే కస్టమర్లకు మనకు అనుకూలంగా ఉండాలని హైవే రోడ్ నుంచి 60 feet రోడ్ మిడిల్ రోడ్ ఇస్తున్నాం, 40 feet రోడ్ ఇస్తున్నాం, గోశాల ఇస్తున్నాం, 4 పార్కులు కడుతున్నాం. వల్ల చుట్టూ గ్రేటర్ కమ్యూనిటీ సైడ్ ఫినిషింగ్ సైడ్ వాల్ కడుతున్నాం చుట్టూ మన వెంచర్ చుట్టూదా 100 acres. ఓకే, గేటెడ్ కమ్యూనిటీ 100 acres చుట్టూ వాల్ ఫినిషింగ్ ఇస్తున్నాం మనం. ఆల్రెడీ మీరు ఎంట్రెన్స్ ఆర్చ్ కానీ మీరు లైవ్లో చూసుకోవచ్చు. ఎంట్రెన్స్ ఆర్చ్ ఒక రేంజ్లో ఉంటుంది. ఎంట్రెన్స్ ఆర్చ్ అంతా ఫుల్ డిజైన్ చేసినాం మనం. దానికి మన డెవలప్మెంట్ కాంప్రమైజ్ కాము. డెవలప్మెంట్ ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి 1 month కూడా కాలే. ఆల్మోస్ట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది. ఇప్పుడు రోడ్ వర్క్ స్టార్ట్ చేసినాం, దాంట్లో పార్క్ వర్క్ స్టార్ట్ చేసినాం, క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ రెడీ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే. ఇంకోటి విషయం ఏంటంటే ప్రతి ప్లాట్లో మొక్కలు పెట్టిస్తున్నాం మన కస్టమర్కి. అంటే మళ్ళీ ఖాళీగా ఉండకుండా ప్లాట్ ఎందుకని మొక్కలు పెట్టిస్తున్నాం మనకు. అది 10 years వరకు మెయింటెనెన్స్ కంపెనీ చూసుకుంటుంది. అది మొక్కలు పోతే మీరు ఇల్లు కట్టుకోకుంటే సరే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఉండని మాకు పిల్లల కోసం ఫ్యూచర్లో రేట్ వేరే అమ్మేస్తాం అంటే ఒక మొక్కలు కూడా పెట్టించి 10 years వరకు మెయింటెనెన్స్ మా కంపెనీ చేస్తుంది. అది ఓకే. ప్లాట్ పూర్తి బాధ్యత మాది, కంపెనీ తీసుకుంటే 10 years వరకు. ఒకవేళ ఎవరైనా సైట్ తీసుకుని ఒకవేళ దాన్ని ఒక 10 years వరకు మేము అలా ఉంచేస్తాం అనుకుంటే కనుక దాంట్లో ఒక మొక్కల్ని పాతి వాటిని అలాగే ఉంచుతారు వాళ్ళకి సంబంధించి. ఓకే అండి. వాటర్ ఫెసిలిటీస్ ఎలా ఉంటుంది? వాటర్ ప్రతి ప్లాట్కి ట్యాప్ ఇస్తాం, వాటర్ ట్యాంక్ కొడుతుంది. అంటే వాటర్ ఫెసిలిటీ కూడా చాలా ఇబ్బంది. ఇంకోటి అడ్వాంటేజ్ అంటే మనకు మీ స్క్రీన్ మీద చూడొచ్చు, మొత్తం రెడ్ సాయిల్. అది అలాంటి సాయిల్ ఆ ఏరియాలో ఏ సైట్లో లేదు. రెడ్ సాయిల్ తవ్విన కొద్ది రెడ్ సాయిల్ వెళ్తుంది. అంటే రెడ్ సాయిల్ ఉంటే ల్యాండ్ మంచిది అన్నట్టు. మొక్కలు బాగా పెరుగుతాయి. ఫ్యూచర్ ఇల్లు కట్టుకోకుండా మన బ్లాక్ సాయిల్ అయితే కుంగిపోతుంది, పిల్లర్స్ ఉంటుంది. రెడ్ సాయిల్ గట్టిగా ఉంటుంది ల్యాండ్. మనకు ఫ్యూచర్ మన అదృష్టం ఏంటంటే మంచి సాయిల్ దొరికింది అక్కడ. రెడ్ సాయిల్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. అక్కడ ఇల్లు కట్టుకున్నా స్ట్రాంగ్ ఉంటుంది. అది మొక్కలు కూడా చాలా అనువైన ల్యాండ్. అది అదో కస్టమర్కి అటువంటి ల్యాండ్ దొరకడం కష్టం. రెడ్ సాయిల్ అనేది. ఓకే. ఓకే. అక్కడ ల్యాండ్ కూడా చాలా మంచిది ఆ ప్రాంతం అన్నది. ఇల్లు కట్టుకున్నా ఇబ్బంది ఉండదు, అట్లా మొక్కలు పెంచుకున్నా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే. ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చండి ఆ ప్రాపర్టీకి సంబంధించి. ల్యాండ్ ఓపెన్ ప్లాట్ అయినా సరే ఇన్ కేసు మీరు ఇల్లు కట్టుకునే ఉద్దేశం అప్పుడప్పుడే దాన్ని అలా పక్కన పెడతాం అనుకుంటే కనుక ఖాళీగా ఉంచకుండా వీరి ఆధ్వర్యంలోనే ఆ ప్లాట్లో కూడా మొక్కలు పెంచుతామని చెప్పేసి అంటున్నారు. ఇన్ కేసు మీరు ఎప్పుడు ఇల్లు కట్టుకుందాం అనుకున్నా దాన్ని ఒక ఫామ్ హౌస్ కింద కూడా వాళ్ళు కట్టుకోవచ్చు. ఇన్ కేసు ఇల్లు కట్టుకుందాం అనుకుంటే కనుక వీరి ఆధ్వర్యంలోనే మీకు కావాలంటే కన్స్ట్రక్షన్ కూడా చేపిస్తా అంటున్నారు. సో దేనికి ఇబ్బంది లేకుండా ఎవరికైనా సరే ఒక పెట్టుబడి పెట్టుకోవాలి, ఒక దాని మీద ఒక ప్రాపర్టీకి సంబంధించి ఫ్యూచర్ ప్లానింగ్ అనుకున్న వారికి ఈ జిఆర్ఆర్ ప్రాపర్టీస్ అనేది మంచి ఆలోచననే అనుకోవాలి దీనికి సంబంధించి. ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు ఏమని చెప్తున్నారు. వాటర్ ఫెసిలిటీ ఉంది, అక్కడ సంబంధించి ఆల్రెడీ 4 చిల్డ్రన్ పార్క్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. సీనియర్ సిటిజన్స్కి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు, క్లబ్ హౌస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు, స్విమ్మింగ్ పూల్. అంటే ఆల్మోస్ట్ అది ఒక ఊరిని తలపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది ఏంటంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్లు తీసుకున్నా సరే ఎక్కడెక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇది ఏంటంటే ఒక 100 acres అంటే చాలా చిన్నదైతే కాదు, చాలా పెద్దది, అందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించి ఫుల్ ఫినిషింగ్ ఇస్తామంటున్నారు. కాబట్టి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇండివిజువల్ హౌసెస్ ఎవరైనా కట్టుకుంటే ఎలా ఉంటుంది అంటే విల్లాస్ కట్టుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పడం జరుగుతుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి. ఓకేనండి. ఇంక ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎవరికైనా సరే కొన్ని డౌట్స్ ఉంటాయి కనుక అవి ఎలా క్లారిఫై చేస్తారంటే ఇప్పుడు ప్రాపర్టీస్ అనేది చాలా ఎక్కువ వస్తున్నాయి, మొక్కలు పెంచుతామంటున్నారు, చాలా అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి చూడడానికి. సో నమ్మకం కలిగించాలంటే మీ తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రేక్షకులు? ఒకసారి మీరు వచ్చి సైట్ విజిట్ చేయండి. చూసిన మన డెవలప్మెంట్ 1 month స్టార్ట్ చేసాం, ఎంత డెవలప్మెంట్ చేసినామో మీరు వచ్చి సైట్ విజిట్ చూసినాక మీకు అర్థమైపోతుంది. మీరు సైట్ విజిట్కి వస్తే మీ ఫ్యామిలీతో రండి, మేమే కార్ ప్రొవైడ్ చేస్తాం, మా ఎగ్జిక్యూటివ్ వస్తారు చూపిస్తారు. మీరు అక్కడికి వచ్చినాక మీరు సైట్ 90% కాదు 100% నచ్చితేనే సైట్ తీసుకోండి. అంటే మీరు అక్కడ చూస్తే తెలుస్తుంది అయినా ఇలా డెవలప్మెంట్ ఎట్లుంది చేస్తుంది తెలిసిపో. 1 month అంతా డెవలప్మెంట్ ఇచ్చినాం. డ్రైనేజీ, రోడ్స్, ఆల్మోస్ట్ క్లబ్ హౌస్ వర్క్ స్టార్ట్ చేసినాం. చుట్టూ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మెయిన్ మిడిల్ రోడ్లో 60 feet రోడ్ రెడీ అవుతుంది. మీరు అక్కడ వచ్చి లైవ్లో చూస్తే మీకు 100% 99% 100% నచ్చితేనే మీరు తీసుకోండి, లేదంటే వచ్చేసేయండి. మళ్ళీ మీకు కాల్ కూడా చేయండి, మీకు ఎందుకు నచ్చలేదు కూడా చెప్పేళ్ళండి. అలా ఉంటుంది మన సైట్. ఎందుకంటే డెవలప్మెంట్ కూడా మేము వెనకాడం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు రామ్కి బ్రాండెడ్, ఆ బ్రాండెడ్ తగ్గవద్దు అనే డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా చేస్తున్నాం. 1 monthలో ఎవరు అదే వచ్చే అక్కడ నీ ప్లాట్ అక్కడ వస్తుంది, స్టోనింగ్ లేదు ఉండదు వేరే సైట్లో, వేరే చెప్పదు వేరే కంపెనీ పోతే నీ ప్లాట్ అక్కడ వస్తుంది లాస్ట్కి వస్తుంది అని చెప్తారు. కానీ విత్ స్టోనింగ్ నంబరింగ్తో మనం ఆల్రెడీ వేసి పెట్టినాం. నీ ప్లాట్ ఎనీ టైం వచ్చి చూసుకోవచ్చు. నీ ఏరియాలో నీ ప్లాట్ స్టోనింగ్తో నెంబర్ వేసి పెట్టినాం మనం. బట్ ఏంటంటే మనకి ఇంత డెవలప్మెంట్ ఇంత తొందరగా ఏ కంపెనీ అది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా రేపు సైట్కి రండి, మీరు చూడండి, స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి, ఎగ్జిక్యూటివ్ మీకు అందుబాటులో ఉంటారు. మీకు ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేస్తాం. మీరు ప్లాట్ ఎందుకు కొనద్దు ఎందుకు కొనాలో కూడా చెప్తాం. ఆడికి వస్తే మా దగ్గరనే ఎందుకు కొనాలి అనేది మేము నా సైట్లో చూసినాక మనం అడగండి. ఓకే అండి. ఒక కాలర్ తీసుకుందాం ఏలూరు నుంచి సింహాచలం.
సింహాచలం గారు నమస్తే అండి. నమస్తే రాజిరెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. ఎక్కడ ఇది శ్రీశైలం హైవే కర్తల్లో ఉంటుందండి. శ్రీశైలం హైవే తుక్కుగూడ దగ్గర శ్రీశైలం హైవే మనకు 4th ఫ్యూచర్ సిటీ అని కడుతున్నారు ఇప్పుడు అక్కడ 30 ఎకరాల్లో. మన 4th ఫ్యూచర్ సిటీకి మన వెంచర్కి 7 కిలోమీటర్సే. తెలంగాణ గవర్నమెంట్ 30 ఎకరాలలో ముచ్చర్ల దగ్గర 4th ఫ్యూచర్ సిటీ కడుతున్నారు ఇప్పుడు. హైదరాబాద్ మాదాపూర్ గచ్చిబౌలి ఎట్లయితే ఇప్పుడు నెక్స్ట్ 2-3 years అక్కడ అట్లా అయిపోతుంది కర్తల ఏరియా. ఇప్పుడు స్క్రీన్ మీద మీకు నెంబర్ కనిపిస్తున్న ఆ నెంబర్ కాల్ చేయండి, మా ఎగ్జిక్యూటివ్ కాల్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను లైవ్లో ఉన్నాగా టైం సరిపోదు. మా వాళ్ళంతా మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెంబర్ కాల్ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకేనండి. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే రూట్లో ఉంటుందండి. హైదరాబాద్కి అతి దగ్గరలోనే మనకి ఇది ప్రాపర్టీ వచ్చి శ్రీశైలం కాదు, హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే రూట్ అని మాత్రమే ఉంది కడతల్ అన్నది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేస్తే డీటెయిల్స్ చెప్తారండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, ఇలా కొంతమందికి డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. లాంగ్ ఏమో అన్న ఫీలింగ్ ఉంటుంది. సో హైదరాబాద్కి ఎంత చేరువలో ఉందో మీ మాటలో చెప్పండి ఒకసారి. హైదరాబాద్కి ఒక 45 minutes మనకు హైదరాబాద్ నుండి మన సైడ్కి 45 minutes. ఇద్దరు లాంగ్ ఏముండదు అక్కడ. జస్ట్ మన కారు ఉన్న వెహికల్ 45 minutes వెళ్ళిపోవచ్చు. ఆడ ఏదో 1 hour 2 hour జర్నీ చేసి ఏముండదు. మనం ఇలా మన సైడ్ చూసుకొని రావచ్చు. పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకు 2 hours షాద్నగర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు జస్ట్ 25 minutes డిస్టెన్స్లో వెళ్ళిపోతుంది మనకు. అది ఇటు కనెక్టింగ్ బెంగళూరు హైవే ఉంది మనకు. మళ్ళీ ఇటు శ్రీశైలం హైవే, ఇటు కనెక్టింగ్ బెంగళూరు హైవే. నువ్వు ఎటు చూసిన ఎక్కడికి వెళ్ళాలన్నా 25 minutes, ఆ సిటీకి రావాలన్నా 40 minutes రావచ్చు, ఎయిర్పోర్ట్ పోవాలన్నా 25 minutes వెళ్ళిపోవచ్చు. అది మనకు అడ్వాంటేజ్. ఫ్యూచర్లో ఏంటంటే 100 feet రోడ్డు మన సైట్ ఉంది. అది అదృష్టం, కస్టమర్ చేసుకున్న అదృష్టం. 100 feet రోడ్ ఆనుకొని ఉంటుంది మనది. కొన్ని సైట్లో ఒక 7-8 kilometers లోపల పోవాలి. 60 feet మట్టి రోడ్లో ఉంటుంది మనది. 100 feet రోడ్లో ఊరిని ఆనుకుని ఉంటుంది సైట్. అది దానివల్ల మనకు గ్రోతింగ్ తొందర వస్తుంది. కస్టమర్కి ఇలా ఇన్వెస్ట్ చేసిందంటే 1-2 yearsలో నీకు 20,000 పెడుతున్నావు, 50 to 1 lakh ఒక 2-3 years గ్రోతింగ్ వస్తుంది అక్కడ. ఇది ఏదో ఫార్మసిటీ 4th సిటీ కంప్లీట్ అయితే అక్కడ మీకు ధరలు అనేది మనం చెప్పలేము. అది రేట్ అనేది ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతే అంత దూరం వెళ్ళిపోతాయి అవి. అవును, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏంటంటే అంతకంతకు పెరిగిపోతూ ఉంది. ప్రెసెంట్ ఇప్పుడే స్టాండర్డ్లో ఉంది, ఇటు కాకుండా. సో ఇలాంటి సమయంలో ఎవరైనా సరే పెట్టుబడి పెడితే కనుక మంచి లాభాలు వస్తాయి. ఇన్కేస్ ఎవరికైనా ఇంటి ఏదైనా ఫ్యూచర్లో బిల్డింగ్ కట్టుకోవాలనుకున్నా కట్టుకోవచ్చు, లేదంటే పెట్టుబడి కింద దీన్ని ఉంచినా సరే ఫ్యూచర్లో ఒక 2-3 సంవత్సరాలకి వీళ్ళు పెట్టిన పెట్టుబడి కంటే కూడా డబుల్ త్రిబుల్ కూడా రావచ్చు. ఓకే, చూసారంటే మంచి ప్రాపర్టీ అనుకోవాలి దీన్ని అయితే కనుక. దీనికి సంబంధించి కడతాలంటే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే హైవే రూట్కి దగ్గరలో, అంటే హైదరాబాద్కి అతి చేరువలోనే ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక పూర్తి వివరాలు చెప్తారు. అలా కాకుండా మీరు వెళ్ళి కలిసి ఒకసారి సైట్ విజిట్ చేస్తామన్నా సరే చేపిస్తారు. మీకు నచ్చిన తర్వాతే 100% ఇక్కడ కూడా చెప్పడం జరుగుతుంది రాజిరెడ్డి గారు. మీకు పూర్తిగా నచ్చితేనే తీసుకుని, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా ఆ డీటెయిల్స్ కూడా మాకు చెప్తే అవి కూడా మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తామంటున్నారు. సో ఇది మంచి విషయం అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీకు ఎందుకు నచ్చలేదన్న విషయం అడగరు, నచ్చకపోతే ఇంకా అలా వదిలేస్తారు. కానీ నచ్చితేనే తీసుకోండి, లేదా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో చెప్పమంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది నమ్మదగ్గ విషయమే అనుకుంటున్నాను. ఓకే అండి, ఇంకెలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు అక్కడ? మనకు ఆల్రెడీ పార్క్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అవన్నీ డెవలప్మెంట్ చేస్తున్నాం కదా. అన్ని బ్లాక్ టాప్ రోడ్లే ఇస్తున్నాం మనం. 60 కానీ 33, 40 రోడ్స్ చాలా బాగా ఇస్తున్నాం. అప్పుడు ఇది స్టోనింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేసినాం మనం. ఆ వర్క్ కూడా అయిపోతాయి. ఒక 1 monthలో కూడా రోడ్స్ మొత్తం అయిపోతాయి. ప్లాంటేషన్ కూడా పెట్టేస్తాం. ఇప్పుడు ప్లాంటేషన్ కూడా ఇస్తున్నాం. ప్రతి ప్లాట్కి ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి ప్లాట్కి మొక్కలు పెడుతున్నాం మనం. ఎందుకంటే అది ఖాళీగా ఉంటే ఏమవుతుంది, మొక్కలు పెడితే ఫ్రూట్స్ అదే మొక్కలు పెడితే మనకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఉంటుంది. అంటే మొక్కలు అంటే ఎలాంటి మొక్కలు పెడుతున్నారు? ఫ్రూట్స్, మామూలు ఫ్లవర్స్, మన ఫ్లవర్ పార్క్ కూడా ఇస్తున్నాం కదా మనం. అది కాకుండా మనం కస్టమర్ ప్లాట్లో కూడా పెట్టిస్తున్నాం మనం. ప్లాంటేషన్ ఇస్తున్నాం. ఖాళీగా లేకుండా ఉండడం, అందులో కొంచెం మొక్కలు లాంటివి ఎలాంటివి పెంచినా యూజ్ ఉంటుంది కాబట్టి. అంటే వాళ్ళకి సంబంధించి అంటే వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళ ఇష్టం ఏది చెప్తే పెట్టిస్తాం నాకు పెట్టించేసి దానికి సంబంధించి ఏ మొక్కలు కావాలంటే ఆ మొక్కలు పెట్టించవచ్చు. అంటే 10 years వరకు మీరైతే చూసుకుంటారు. 10 years వరకు. ఇన్కేస్ ఎవరైనా సరే డెవలప్ చేసుకున్నా అది వాళ్ళ ప్లాట్ వాళ్ళు ఇష్టం. వాళ్ళు ఇల్లు కట్టుకుంటే కట్టుకోవచ్చు. ఖాళీగా ఉండకుండా మేము ఏంటంటే అనేది మొక్కలు అయితే పెట్టిస్తాం. వాళ్ళు వద్దంటే వదిలేస్తాం. కస్టమర్ బయర్ తీసుకుని వాళ్ళు ఇష్టం ఉంటే మనం చేస్తాం కదా, మన ఇష్టం కాదు కదా. మనకు ఖాళీగా ఉండదు అని ప్లాంటేషన్ ప్లాన్ చేసినాం అంతే. ఓకేనండి, ఎవరైనా సరే ప్రాపర్టీ తీసుకుంటే కనుక ఇష్ట ప్రకారం కనుక ఒకవేళ మేము ఖాళీ ప్లేస్ అట్లనే వదులుతామంటే అందులో మొక్కలు పెట్టిస్తున్నారు. అది ఖాళీగా ఉండకూడదు ఎందుకని చెప్పేసి ఎవరైనా సరే దాంట్లో బిల్డింగ్ కట్టుకుంటాము ఒక ప్రాపర్టీ కింద అనుకుంటే పెట్టుకోవచ్చు. లేదంటే ఫ్యూచర్లో మంచి లాభాలు రావాలనుకుంటే కనుక ఈ ప్లేస్లో కనుక పెట్టుబడి పెడితే మీకు ఫ్యూచర్లో కనుక మంచి ప్రాపర్టీ అంటే మంచి లాభాలు వస్తాయని అనుకోవాలి. అందులో ఎందుకంటే ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక పూర్తి వివరాలు చెప్తారు. లైవ్లోనే ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిన అవసరం లేదండి. నెంబర్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఆ నెంబర్స్కి కాల్ చేసినా పూర్తి వివరాలు చెప్తారు. మీరు డైరెక్ట్ సైట్ కూడా చూడొచ్చు. చూసిన తర్వాతే మాట్లాడితే
మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ముందు సైట్ చూడకుండా ఎలాంటి మాటలు మాట్లాడలేము కాబట్టి సైట్ చూడండి, ఒకసారి సైట్ విజిట్ చేస్తే కనుక పూర్తి వివరాలు తెలుస్తాయి. మీకు అక్కడ నచ్చొచ్చు, ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నాయో పూర్తిగా మీరే స్వయంగా వెళ్ళి చూస్తారు కాబట్టి ఆ ఫెసిలిటీస్ తగ్గట్టు మీరు ఎలాంటి ప్రాపర్టీ అంటే ఏ ల్యాండ్ తీసుకోవచ్చు, ఎక్కడ తీసుకోవచ్చు అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో అండి, ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ప్రజెంట్ తీసుకున్న వాళ్ళకి వెంటనే రిజిస్ట్రేషన్ అట్లా అయిపోతుంది అంటారా? టైం స్పాట్ రిజిస్ట్రేషన్ అండి. స్పాట్ రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు నచ్చింది అనుకుంటే కనుక మొత్తం ఒక వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసేస్తాం. రిజిస్ట్రేషన్ ఏం లేదు, పెండింగ్ ఉండదు. స్పాట్ రిజిస్ట్రేషన్ అన్నిటికీ అప్రూవల్. అన్నిటి DTC ప్లేయర్ అప్రూవల్ అండి. ఎల్పీ నెంబర్ అని మేము స్క్రీన్ మీద డిస్ప్లే చేసినాము, అన్ని అప్రూవల్ వచ్చినాయి మనకు. ఒక పూర్తి అప్రూవల్తో ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, తీసుకున్న వెంటనే రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. అవునండి. రేపు మీరు సైట్ విజిట్కి వస్తే విత్ ఫ్యామిలీతో రండి. మీ ఫ్యామిలీతో అంటే అంత హస్బెండ్ వైఫ్ పిల్లలు చూస్తే మీరు ఓకే అనుకుంటే ఒక చెక్ తెచ్చుకోండి. ఏమంటే నచ్చింది అనుకో అక్కడ చెక్ ఇచ్చేసి మేము స్పాట్ రిజిస్ట్రేషన్ విత్ ఇన్ 2 daysలో రిజిస్ట్రేషన్ కూడా పెట్టేస్తాం. రిజిస్ట్రేషన్ కూడా ఆపం. 1 weekలో డాక్యుమెంటే ఇచ్చేస్తాం రిజిస్ట్రేషన్ పెట్టి. ఓకే, చాలా ఫాస్ట్గా. అవునండి. ఓకే అండి, ఎవరికైనా సరే సైట్ నచ్చితే కనుక ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక వెంటనే రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవచ్చు. మీకు టైం ఇస్తారు ఒక 2-3 రోజుల్లో. వెంటనే రిజిస్ట్రేషన్ కావాలన్నా సరే 2-3 రోజుల్లో చేపించి ఇస్తామని చెప్తున్నారు. సో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎవరికైనా సరే పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు చెప్తారు. అందరూ కూడా ఒకసారి సైట్ అయితే విజిట్ చేయండి. విజిట్ చేస్తేనే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. అందులో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎవరికి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. ఆల్రెడీ చెప్పడం జరిగింది 100 ఎకరాలకు సంబంధించిన సైట్ అని చెప్పేసి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు చెప్తారు. 1 ఎకరంలో గోశాల నిర్మించడం జరుగుతుంది, 4 చిల్డ్రన్స్ పార్క్స్ నిర్మించడం జరుగుతుంది, సీనియర్ సిటిజన్స్కి సంబంధించి క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది, క్లబ్ హౌస్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది, అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా. సో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ అందుబాటులో ఉండే ధరలోని అందుబాటులో ఉండే ఫెసిలిటీస్తో కూడా ఆ వెంచర్ అయితే రెడీ అవుతుంది కాబట్టి ఎవరైనా సరే ఒకసారి విజిట్ చేయండి. ఓకే సార్, ఈరోజు మీ వాల్యుబుల్ టైంని వెచ్చించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి, మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.